స్వేచ్ఛ ఉంది, బుద్ధి స్వేచ్ఛ ఉంది, కానీ దానికి న్యాయం జరుగుతుంది. బుద్ధి స్వేచ్ఛ ఏ విధంగా అయితే ఉందో మనిషికి, అట్లాగే కర్మ స్వేచ్ఛ కూడా ఉంది కాదు. ఏదైనా చేయొచ్చు, ఎట్లయినా చేయొచ్చు. కాబట్టి కర్మ స్వేచ్ఛ ఉంది గనక ఏ కర్మనైనా మనిషి ఇష్టపడి ఎట్లాగైనా చేయొచ్చు. కానీ ఏదో చేస్తూ పోతే మాత్రం ఏదో అయిపోతాడు మనిషి. కానీ ఏది చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా తెలిసి ఆచరించేటువంటి వాడే కర్మ విషయంలో కూడాను ఉత్తీర్ణులవుతాడు. ఉదాహరణకి మనం పోతున్నాను, ఆయన ఇప్పుడు వర్షం వచ్చింది, దారిలో మధ్యలో వర్షం వచ్చేసింది అనుకోండి, బ్రహ్మాండంగా మీరు వీధిలో నడుస్తూ ఉన్నారు, వర్షం వచ్చేసింది, ఏం చేస్తారు? ఆ పక్కనే ఒక పంచ ఉంటే ఆ పంచలో పోయి నిలబడతారు. అది ఆలోచన. లేదు నేను ఈ వర్షంలోనే తడుస్తూ పోతాను అనుకుంటే పోవచ్చు. అలా పోయేటువంటి కర్మ స్వేచ్ఛ మనిషికి ఉంది. కానీ ఇలా తడవకూడదు, నా ఆరోగ్యం పాడవుతుంది కనుక నేను కొద్దిసేపు అక్కడ ఆగి ఈ వర్షం తగ్గిన తర్వాత పోతానని ఆలోచించాడు అనుకోండి, చేయదగినటువంటి ఆలోచన, సమయానికి ఆ విధమైనటువంటి ఆలోచన తను చేశాడు అని అర్థం. కాబట్టి ఏది ఎలా చేయాలో ఇది తెలిసి ఆచరించేటువంటి వాడు ధర్మ మార్గంలో ఉంటాడు. కానీ ధర్మాన్ని కలత పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఎవరూ చేయకూడదు. బుద్ధి స్వేచ్ఛ ఉండడం వల్ల కానీ, కర్మ స్వేచ్ఛ ఉండడం కానీ. కాబట్టి నాకు బుద్ధి స్వేచ్ఛ ఉంది కనుక నేను ఏదంటే అది చేసేసాను అధర్మంగా అనుకోవడానికి అవకాశం లేదు. నా కర్మ స్వేచ్ఛ ఉంది కనుక నా ఇష్టం వచ్చినట్టుగా ఈ ప్రపంచంలో జీవిస్తాను అనడానికి లేదు. ఎందుకని లేదు అని అంటే ఇక్కడ ఒక నియతి ఉంది అంటున్నాను, అంతే, ఇంకేం లేదు. ఈ ప్రపంచం ఒక నీతితో నియమబద్ధంగా నడుస్తూ ఉంది. ఎప్పుడైతే నీతితో ధర్మంతో నడుస్తూ ఉందో నీవు దాన్ని తప్పినప్పుడు ఆ ధర్మ గ్లానికి నువ్వు కారణమైన వాడు అవుతావు. అటువంటప్పుడు ఇది ఎవరిది, ఈ నియతి ఎవరిది? నియతి వెనక నియంత ఉన్నాడు, ధర్మం వెనక దైవం ఉన్నాడు. కాబట్టి ధర్మాన్ని నువ్వు ఎప్పుడైతే తృణీకరించావో దైవాన్ని కూడాను తృణీకరించావని అర్థం. కాబట్టి దైవాన్ని తృణీకరించి, ధర్మాన్ని తృణీకరించి, నియతిని నియంతని ఇద్దరిని పక్కన పెట్టినప్పుడు అటువంటి వాడి జీవితం వ్యర్థమైపోతూ ఉంది అనేది గత వారం మనం చూసిందంతా కూడాను. కాబట్టి ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. కాబట్టి అర్జున ఏవం, ఈ విధంగా, ఏ విధంగా? ఏవం ఈశ్వరేణ జగచ్చక్రం ప్రవర్తితం. కాబట్టి ఈ జగత్ అనేటువంటి ప్రపంచం ఏదైతే మనకు ఇది తెలుస్తూ ఉందో, ఇది ఒక యంత్రంలాగా మనకు తెలుస్తూ ఉందో, ఇది నియతితో నడపబడుతూ ఉందో, ఇది పరమేశ్వరుని యొక్క జగచ్చక్రము. ఈ జగచ్చక్రం, విశ్వచక్రం నడుస్తూ ఉంది. దీనికి భిన్నంగా మరొకడు నడవడానికి అవకాశమే లేదు. ఆ చక్రాన్ని అనుసరించే పోవాలి. ఎందుకంటే అది ధర్మబద్ధంగా ఉంది గనక. కాబట్టి మన ఆలోచన కానీ, బుద్ధిలో కదిలేటువంటి ఆలోచన కానీ, మన ద్వారా జరిగేటువంటి కర్మలు కానీ ఏవైనా ధర్మబద్ధంగా ఉండాలనే కానీ అధర్మంగా ఉండడానికి అవకాశం లేదు. అధర్మంగా ఉండడము అంటే ధర్మానికి గ్లాని కలగడమే అని అర్థం. కాబట్టి అధర్మానికి మనం పాటుపడినటువంటి వాళ్ళము అవుతాము. కాబట్టి ఏవం ప్రవర్తితం చక్రం నా అనువర్తయతి యహ, నా ఈ ఇల్లు నాదే అయి ఉంటే మరొకటి ఇంటికి వచ్చుండి ఈ వస్తువుని కనుక అపహరించుకొని పోతే అది నాకు నష్టమైనప్పుడు నేను ఎంతగా బాధపడతాను. కాబట్టి నా వస్తువుని మరొకరు అపహరించినప్పుడు దానిని పోగొట్టుకున్నటువంటి నేను ఏ విధంగా అయితే బాధపడుతూ ఉన్నానో అదే విధంగా ఇప్పుడు ఏదైతే అతను చేస్తూ ఉన్నాడో అతని గురించి ఆలోచించినప్పుడు కనుక నా వస్తువుని నేను ఇట్లాగే బాధపడతాను కనుక పరుల వస్తువును కూడా నేను ఆ విధంగా అపహరించడానికి అవకాశం లేదు అనేటువంటి ఆలోచన కదలడానికి మనం కొద్ది అవకాశం ఇవ్వాలి అంటానంతే, ఇంకేం లేదు. బుద్ధి స్వేచ్ఛ ఉంది, మనిషి ఆలోచిస్తాడు. ఆలోచించగానే ఆ పని చేసేయడం కాకుండా కొద్ది ఆలోచించి ఇది ఆలోచించదగిందేనా, దీన్ని ఎలా ఆలోచించాలో అలాగే ఆలోచించాలి. ఏ విషయాన్ని ఏ విధంగా ఆలోచించాలనో అలాగే ఆలోచిస్తే బుద్ధికి స్వేచ్ఛ ఉంది, బుద్ధి స్వేచ్ఛ ఉంది, కానీ దానికి న్యాయం జరుగుతుంది. బుద్ధి స్వేచ్ఛ ఏ విధంగా అయితే ఉందో మనిషికి, అట్లాగే కర్మ స్వేచ్ఛ కూడా ఉంది కాదా. ఏదైనా చేయొచ్చు, ఎట్లయినా చేయొచ్చు. కాబట్టి కర్మ స్వేచ్ఛ ఉంది గనక ఏ కర్మనైనా మనిషి ఇష్టపడి ఎట్లాగైనా చేయొచ్చు. కానీ ఏదో